వాడిపైన సంద ఉన్నది దెబ్బలు కొట్టిన మామిడోలే దేహంతా చిన్నపోయింది కాయలు కొట్టిన సింతోల తల చిన్నదైనదే పార్వతి అందుకొరకే అందరూ ఇప్పటికైనా ఆగో ఇల్లును చూడు ఇల్లాను చూడు అని అంటారు ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి చెప్తాడ ఆగో ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలి చెప్తాడ ఆగో అందుకొరకే అంటారు మరి అటువంటి ఇంటి లోపల ఆగో పొద్దురాక పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికి వచ్చేవరకల్లా పొద్దురాక పుట్టడు కట్టం చేసి ఇంటికి వచ్చి అక్కడతో ఇంట ఉన్న భార్య ఎత్తుండాలి ఇంకా ఉన్నంత లోపల ఆయన చీడ కట్టుకొని ఆయన కట్టు కట్టుకొని బొమ్మల బొట్టు కట్టుకొని సిగ లోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చెంబడితోడు చెమ్మ నీళ్ళు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతులు పెట్టి ఒక్కసారి కొసగొంగు నోట్లో పెట్టుకొని కిలిక్కేనని అనుకో ఇక వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంత మరిసిపోయి 5 నిమిషాలు భార్య ప్రేమల్లో పడతాడు అమలవాడు అందుకొరకే అంటారు ఇప్పటికైనా మరి కొంతమంది బంగారు తల్లెట్ట ఉంటారు చేసుకున్న భర్త ఇంటికి వచ్చే వరకల్లా దాన్ని ఎత్తంతా ఇంతమంది కళ్ళ పొంటి ఊసులు మరి నెత్తంతా ఇంతమంది కళ్ళ పొంటి ఊసులు ముఖం ముక్కు పంటి శివుడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా పర్ర పోగినట్టయితే పెన్నం రాయి చెన్న మునిగి పొనంటాడు మగవాడు అవతరం 40,000 అప్పున్న మనుషులు కానీ ఇంత ఆడోళ్ళ పోరు ఉండద్దు ఓతందులారా ఆడోళ్ళ పోరుంటే ఇంత ఆడోళ్ళ పోరు ఉన్నట్టయితే కోట రాయటోళ్ళు ఆపుతాడు ఆపుతాడు ఉత్తరనే లేపుతాడు 6 నెలలు బతికటోడు 3 నెలల పుడకలేదు సత్తనే అమ్మకువాడు అందుకొరకే అందరూ ఇప్పటికైనా చూడుంది ఎవడాలా ఇంటి లోపల మగవాళ్ళని కట్టం కావాలి ఆడపల్లి ఉరం కావాలి రామా పార్వతి నువ్వు ఏమి లేక చిన్నపిల్లగాలంటే భయపడతారు అంత ఘోరంగా ఉన్నారా నాకు దరిద్రంగా ఉన్నది నాకు అయినా రైసికి పైసి వెనకల కటకట కిటకిట బాగున్నారు పటపటాను అయింది కరపుంజ ఉన్నారా నువ్వు కోరుకున్నట్టయితే ఈ పెద్ద మనగడ్డి మొత్తం నీకు రాసి పట్ట వేసిపోతా పో నారా మలేశ్వరా ఏం కావాలో కోరుకునే రామ
లెక్క మేడ పోనారా మనకు అష్టాసంపాది ఉండే పోనారా అష్టాసంపాది ఉండే పోనారా అష్టాభాగ్యము ఉండే పోనారా అష్టాభాగ్యము ఉండే పోనారా మనకు ఎన్ని ఉండి ఏవి మనమే పోనారా ఎన్ని ఉండి ఏవి పరమే పోనారా సంసార జీవితములా పోనారా సంసార జీవితంలో పోనారా సంసార సాగరములా పోనారా సంసార సాగరంలో పోనారా వరాన ఉండినారే పోనారా వరాన ఉండినారే పోనారా మనకు ఇద్దరు కొడుకులయ్యా పోనారా ఇద్దరు కొడుకులయ్యా పోనారా మన పెద్ద కొడుకు రారా పోనారా మన పెద్ద కొడుకు నారా పోనారా మన కొడుకు మీ నాయకుడే పోనారా కొడుకు వీరాయకుడే పోనారా మన చిన్న కొడుకు రారా పోనారా మన చిన్న కొడుకు నారా పోనారా మన కొడుకు కుమారస్వామి పోనారా కొడుకు కుమారస్వామి పోనారా మనకు ఇద్దరు కొడుకులయ్యా పోనారా ఇద్దరు కొడుకులయ్యా పోనారా ఇద్దరు కొడుకులతోడా పోనారా ఇద్దరు కొడుకుల తోడ పోనారా మనకొక్క బిడ్డలేదే పోనారా ఒక్క బిడ్డలేదే పోనారా మనకొక్క బిడ్డలేదే పోనారా ఒక్క బిడ్డలేదే పోనారా మనకు వైకుంఠమయ్యా పోనారా బలబల వైకుంఠమయ్యా పోనారా మనకు బ్రహ్మాండమయ్యా పోనారా రావణ బ్రహ్మాండమయ్యా పోనారా బ్రహ్మాండమయ్యా పోనారా రావణ బ్రహ్మాండమయ్యా పోనారా మన ఇద్దరు కొడుకులతోడా పోనారా తోడ పోనారా మనకొక్క బిడ్డలేదే పోనారా ఒక్క బిడ్డలేదే పోనారా ఆడివిల్లాలేని ఇల్లే పోనారా ఆడివిలాలేని ఇల్లే పోనారా అమావాస్య చీకటయ్యా పోనారా అమావాస్య చీకటయ్యా పోనారా నేను ఇళ్ళకి ముక్కు పడితే పోనారా ఇళ్ళకి ముక్కు పడితే పోనారా ముందు మారాలే పాయనా ముక్కుమలప ముందు మారాలే పోయినా నేను చూసి జలాలేసుకుంటే పోనారా భూమిరాలేసుకుంటే పోనారా నా జలాలిప్పే ఆడివిల్లాలే పాయనా ఆడివిల్లాలే పోయినా నన్ను అమ్మాని పిలువరయ్యా పోనారా ఇవనయ్యా పోనారా ఆడివిల్లాలే పోనారా ఆడవిల్లాలు లేరే పోనారా నాదరావు తాననాదా పోనారా నాకు అడగ 100 మందిరయ్యా పోనారా ఒక్క 100 మందిరయ్యా పోనారా ఆడవిల్లలుగా ఆడే పోనారా ఆడవిల్లలుగా వారే పోనారా మన కోటి వేల మంది నారా పోనారా 1,000 మంది నాదా పోనారా కొడుకులుగా వారలయ్యా పోనారా కొడుకులుగా వారయ్యా పోనారా నేను కొడుకులయ్య బతుకుతానే పోనారా నేను కొడుకులైతే బ్రతుకుతానే పోనారా నేను బిడ్డలయ్య బతుకుతానే పోనారా నేను బిడ్డలైతే బ్రతుకుతానే పోనారా రాధా లేకుంటే ప్రాణనాదా పోనారా నాదా లేకుంటే ప్రాణనాదా పోనారా నీ ప్రాణాల కాలమయ్యా పోనారా నీ ప్రాణాల కాడలయ్యా పోనారా నా ప్రాణ వల్ల ఈదుకుంటావా పార్వతీ నా ప్రాణ వల్ల తీసుకుంటా పోనారా నా ప్రాణ వల్ల తీసుకుంటా పోనారా ఏమమ్మ బామారో ఎంత మాటలండి ఏమమ్మ బామారో ఎంత మాటలంటి ఏమమ్మ బామారో ఎంత మాటలండి ఏమమ్మ బామారో ఎంత మాటలంటి ఇప్పుడన్న మాటలమ్మ పార్వతీ ఇప్పుడన్న మాటలమ్మ పార్వతి మళ్ళా మాట్లాడ ఓకే పార్వతీ మళ్ళా మాట్లాడు ఒకే పార్వతి ఇక బిడ్డలు నా బిడ్డలని పార్వతీ బిడ్డలు నా బిడ్డలని పార్వతి మక్కుబట్టు వద్దకమ్మ పార్వతీ మక్కుబట్టు వట్టకమ్మ పార్వతి మక్కుబట్టు వట్టి పార్వతీ మక్కుబట్టు వట్టకమ్మ పార్వతి పార్వతీ ఏ బిడ్డలని బాధపడుతున్నవే బిడ్డలని బాధపడతాను ఒకవేళ బిడ్డలు లేకపోతే మరణం అయిపోతానంటాను ఆగో ఓ బామ పార్వతమ్మ మనకెందుకే బిడ్డలు మనకెందుకు కొడుకులు యావత్ ప్రపంచం లోపల భూలోక నగరం లోపల మరటువంటి ప్రజలే మన కొడుకులు ఆ ప్రజలే మనకు బిడ్డలు మనకు బిడ్డలు ఎందుకన్నాడు మా శంకరులు మనకెందుకే ఆ బిడ్డల సంగతి మనకెందుకే వద్దు నా మాట విను అంటన్నా నాకు కావాలండి నీ భర్తను చెప్తానా నా మాట వినాలి నువ్వు నీ భార్య చెప్తారా నా మాట విను
ఇవాళ నువ్వే మొగను అవుతాను నేను అర్థమైపోతాను ఎట్లయితే సంసారం ఎందుకు కావాలి నా మాట విను నీ భర్తని చెప్తాను నా మాట విను నీ భార్య చెప్తున్నా మాట వినవయ్యా ఖచ్చితంగా మీకు మొగలు మీరు ఉంటారా మీ కోడలు కోడకి సొంత కూడా చేసుకున్నా పార్వతి వద్దు నా మాట విను నా మాట విను నా మాట ఇష్టమైనవా నా మాట వినవాలన్నా నా మాట వినవయ్యా వద్దు వద్దంటే అంటే వద్దు వద్దంటే అంటే నా మాట వినవే. వద్దు వద్దంటే నీ మాట నేనే వినే నీ మాట నేనే వినే నా ముద్ర బావయ్యా తిండనంటే కోరి వచ్చి తిననంటే కోరి వచ్చి అయితే కొడుకు ఉన్న చదువు ఖర్చు అయితే బిడ్డ ముందు వరకట్టమంటావా మీ అమ్మ మీ డాడీ కావాలంటే మీ మమ్మీ వద్దనుకుంటే మీ డాడీ కావాలంటే మీ మమ్మీ కావాలంటే మీ డాడీ వద్దనుకుంటే ఈ పెద్దమారెడ్డి ఊళ్ళే నా ఇచ్చలు మానేస్తున్నారు ఏంటండి అయితే కొడుకులు ఉంటే చదువు ఖర్చు అయితే బిడ్డ ఉంటే వరకట్ట వాళ్ళవు కాబట్టి మీ మమ్మీ కావాలనుకున్న మీ డాడీ మాటింత వాయినవా ఇలా నేను నీ భర్తని చెప్పుతాను ఇంకెన్నిసార్లు చెప్తావు భర్త నా మాటింత వాయినవా ఒకవేళ నువ్వు కాగల ఒకవేళ కొడుకుల బిడ్డల సంతాన బలం ఇంకా ఓడి కట్టకపోతే ఈ పెద్ద రెడ్డి గ్రామం లోపల మన ఇద్దరికి విడాకులే కావాలి ఈ మహిళా డివోర్స్ మహిళా గ్రూపులే ఉందట అవును మహిళా మండల గ్రూప్ నా గుజరాత్ సంఘం ఒకటి మహిళా సంఘం ఒకట మన ఇద్దరికి విడాకులే కావాలి డివోర్స్ గా పని చేయి బాగా వస్తుంది నాకు రోజు వెళ్ళని నేను పోతే ఎవరు కాలేదు నా మాట ఇంతవైనవా ఈయన అయినా ఆడదాని మాట తచ్చుండాలి మగోని మాట ఎత్తుండాలని అంటారు ఆడది వేసింది అడుగు వచ్చిందాట మగోని వేసింది మగో పుట్టిందాట ఆగో నువ్వు నేను నా మాట ఇలవాని భార్యతో అందుకుంటూ ఉన్నాడు
మాట్లాడతావా? అంతేనా? వద్దు. ఓ వరాలా? ఏందమ్మా నా భర్త నన్ను కొడతాడు, మనందరం పోయి ఇంకా బాయిలో పడదాం పారి. ఈ భర్త నిన్ను కొడుతున్న పోయి పడదు బాయిలు కానీ పాపం గాతాలు ఏమన్నది పడతారమ్మా. ఎందుకంటవా పెద్దవాళ్ళ రెడ్డికి ఎప్పుడన్నా నేను వచ్చినా రాలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ బాయిలు ఎంత అవుతున్నాయో నాకు తెలుస్తుందా? అందుకొరకే ఎవరి బాయిలో వాళ్ళు దొరికితే అందుకొరకే వాళ్ళ లోతు తెలుస్తుంది కాబట్టి ఎవరు ఎక్కువ లోతుందో వాళ్ళ బాయిలో నేను నిన్నగా జారుతా. జరగం కాస్తాలి ఎట్లరా వాళ్ళ బాయిల వాటి వాళ్ళు వాళ్ళని చూసి నువ్వు ఎంతో మరి వచ్చే రకం వద్దు అంటున్నా, కావాలంటున్నా. బిడ్డలు మర్చిపో. ఒరేయ్ సంగమోడా! నేనే పడికి నన్ను పెళ్లి చేసుకున్నా కానీ నిన్న పడి పెళ్లి చేసుకుంటారా? ఆఖరికి రాజరాజు ఆఖరి వృత్తాల పాటు మరపు లేకుండా నాకు పెళ్లి చేసుకోకపో. నేను నన్ను అవును ఆఖరికి మురికల్లో పొంది వరకు నేర్పుకున్నది కూడా నన్ను చేసుకుపోవా? కవర్ లేకున్నది కూడా నేను చేసుకోకపోవు. నువ్వు అంతకన్నా ఈనములా నా దగ్గర చేసుకున్నావు కదా? పార్వతి దేవి ఎందుకు చెప్పిన నా మాట వింటలే పార్వతి. నీ మొరమొక్కులవాడు నా పూర్తి పిల్లల బుడ్డ పోసులా నీకు పుర్రెల తింటనా ఆ కాటాల గడ్డల వంటన పార్వతి.